పుబ్బ లేదా పూర్వ ఫాల్గుని నక్షత్రం. పుబ్బ పూర్వ ఫాల్గుని నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి రవి, రాశి సింహరాశి. ఈ నక్షత్రానికి అధిదేవత భగుడు. యోని ఆడ ఎలుక, గణం మానవ గణం, నాడి మధ్యనాడి, గుణం రజోగుణం, జనన దోషం ఉంది, బాలారిష్టం లేదు. రత్నం వజ్రం, రుద్రాక్ష షణ్ముఖి. నక్షత్ర పాదముల దోషములు: ఒకటో పాదం శుభం, రెండో పాదం శుభం, మూడో పాదం శుభం, నాల్గవ పాదం తల్లికి గండం. అదృష్ట సంఖ్యలు 3, 6, 7, 5. అదృష్ట వారములు బుధ, శుక్ర మరియు శని. వారములు: ఆరాధించవలసిన దేవతలు రవి, శుక్రుడు మరియు శివుడు. ఫాల్గుని అంటే ఫలితాలను ఇచ్చే గుణములు అని అర్థం. పూర్వ పుణ్యాల ఫలితాలను కలిగించేది పూర్వ ఫాల్గుని. పూర్వ అంటే ముందటి, ఉత్తర అంటే వెనుకటి. పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని అనేవి 4 నక్షత్రంలోని భాగములు. ఆకాశంలో మంచం ఆకారంలో కనిపిస్తాయి. పుబ్బవారు అదృష్టవంతులని నానుడి. వేదకాలంలో ఋషులు అగ్ని రగిల్చి దాని చుట్టూ కూర్చొని వేదాంత తత్వ విషయాలను మాట్లాడుకునేవారు. ఈ వేద విజ్ఞానానికి సాక్షి అగ్ని. ఈనాడు అరుదుగా ఉన్న పూర్వకాలంలో చలికాలంలో చలిమంట చుట్టూ కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. ఇతర దేశాలలో హీటర్లు అవి రాకముందు ఇంటిలో ఫైర్ ప్లేస్ అనగా అగ్నిస్థానం అని గదిని వెచ్చ చేయడానికి ఉండేవి. ఇంటిల్లో పాది అక్కడ కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. సాహితీ ప్రియులు సాహిత్య గోష్ఠులు నిర్వహించుకునేవారు. ఈ ఈ నక్షత్రంనకు గుర్తు నెగడు. ఇక మంచం అంటే సుఖానికి విశ్రాంతికి ప్రతీక. మంచం అనేది ప్రాపంచిక సుఖాలకు, అగ్ని, ఉన్నతమైన వేదాంత చర్చలకు నిదర్శనం అనుకుంటే, ఈ నక్షత్రం వారికి విశ్రాంతి, వినోదం, వికాసం అనేవి జీవన సూత్రాలు అనుకోవచ్చు. పూర్వ ఫాల్గుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు, రేతస్సుకు కారకుడు. వీరికి సంతానంపై ఆపేక్ష, ప్రేమ, అభిమానము ఉంటాయి. ఈ నక్షత్రం వారు మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే వారే ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి సూర్యుడు అయిన కారణంగా సూర్యుని ప్రభావం చేత శుక్రుడు ప్రభావం కొంతమేర తగ్గి జీవితం అనుకున్నవి సాధించడంలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో నిరాశకు గురవుతారు. అయితే ఉన్నదానితో తృప్తిపడే నైజం ఉండటంతో ఇదే జీవన విధానం అవుతుంది. పూర్వ ఫాల్గుని వారు ఊహలలో విహరించడం, ఆకాశంలో తేలిపోవడం మాని వాస్తవాలను గ్రహించగలిగి ఉండాలి. శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వ ఫాల్గుని నక్షత్ర జాతకులు శూరులు, త్యాగవంతులు, సాహసము కలవారు, అనేక మందిని పోషించువారు, కాముకులు, భయంకరులు, దక్షులు, ధూర్తుడు, క్రూరుడు మరియు గర్వము కలవాడు అగును. పూర్వ ఫాల్గుని వారి వివిధ 4 పాదాలలో పుట్టిన వారి లక్షణాలు. మొదటి పాదము. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి రాజాంశ అనే పేరు ఉంది. అన్ని రకముల కార్యములందు నేర్పు కలిగి ఉంటారు. బలహీన శరీరము, క్రయ విక్రయం నందు నేర్పరులు, నేత్ర దోషములు కలిగి ఉంటారు. రెండవ పాదము. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి నపుంసకాంక్ష అనే పేరు చెప్పబడింది. తెలివితేటలు, కీర్తి కలిగిన, తరచూ ఆందోళన పడుతుంటారు. ఇతరులకు సహాయం చేసే గుణము, ఏదో రంగంలో కీర్తి కలిగి ఉంటారు. మూడవ పాదము. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. ఆకర్షణీయమైన రూపము, మంచి వాగ్దాటి, ఏదో ఒక కళలో నేర్పు, సుఖభోగములు అనుభవించువారు, కొంతమేర వ్యసనపరులు అవుతారు. నాల్గవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి దరిద్రాంశ అనే పేరు చెప్పబడింది. కోపము, అహంకారము, అనేక దుర్గణములు, శ్రమ జీవితము కలిగి వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోలేని వారు అగుతారు. పుబ్బా నక్షత్రము అధిదేవత భాగదేవత. ఈయన ఇతరులను సంతోషంగా ఉంచడము లేదా ఈయన సంతోషంగా ఉండటం లాంటివి చేస్తారు.
అర్జునుడు ఫాల్గుని నక్షత్రంలో జన్మించాడు. ఇది క్షయ స్థానానికి, క్షయ కాదండి, ఇది శయ్య. ఇది శయ్య స్థానానికి కనెక్ట్ అయిన నక్షత్రం. ఇది సుఖానికి, విశ్రాంతికి, సంతోషానికి, హాయిగా నిద్రపోవడానికి కనెక్ట్ అయిన నక్షత్రం. అబ్బాయిల జననాంగాలకి సంబంధించిన నక్షత్రం. మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేయడం, ఎంజాయ్ చేయడం అనగా రీప్రొడక్షన్, స్టోరీస్, కళలు, సినిమాలకి, క్రియేషన్స్కి 2, 6, 10కి కనెక్ట్ అయితే దీనికి సంబంధించిన పని అనేది ఉంటుంది. డిటాచ్మెంట్ కి కూడా ఈ నక్షత్రం కనెక్ట్ అవుతుంది. వేరుపాటు, విడిపోవడం, దూరంగా ఉండటం, ఆసక్తి లేకపోవడం. ప్లెజెంట్ కల నక్షత్రం మరియు ఆహ్లాదకరమైన నక్షత్రం. సో ఇదండి ఈరోజు పూర్వ ఫాల్గుని గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.